సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈ పుష్పగిరి క్షేత్రము మన రాయలసీమలో, మన కడప జిల్లాలో ఉన్నది. ఈ యొక్క పుష్పగిరి క్షేత్రంలో ఇప్పుడు ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు పుష్పగిరి క్షేత్రంలో కామాక్షి వైద్యనాథేశ్వర స్వామి వార్లకు మరియు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వార్లకు ఇక్కడ బ్రహ్మోత్సవములు జరుగుతున్నాయి. ఇక్కడ కామాక్షి వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయంలో నేను ప్రధాన అర్చకుడిని. నా పేరు కురుమద్ది రాజేశ్వర శర్మ. ఇక్కడ మొట్టమొదటి రోజు అనగా 25వ తారీఖు కామాక్షిదేవి గుడిలోను చెన్నకేశ్వర స్వామి గుడిలోను మొట్టమొదట సాయంత్రం అంకురారోపణ జరుగుతుంది. మొట్టమొదట ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా పుష్పగిరి గ్రామంలో కామాక్షి వైద్యనాథేశ్వర స్వాములకు జరిగిన తరువాతనే పుష్పగిరి కొండ మీద లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వార్లకు చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారము. తరువాత 26వ తేదీ సాయంకాలము మొదటగా కామాక్షిదేవి ఆలయంలో ధ్వజారోహణం జరుగుతున్నది. తరువాత కొండ మీద లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడిలో అదే రోజు 26వ తేదీ సాయంకాలము ధ్వజారోహణం జరుగుతున్నది. తరువాత మనకి 30వ తారీఖు అక్షయ తృతీయ నాడు పుష్పగిరి ఊరిలో కామాక్షి వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయంలో అక్కడ నందీశ్వర వాహన సేవ ఉంటుంది. దాని తరువాతనే లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారిది గరుడ సేవ కూడా పుష్పగిరి గ్రామంలో జరుగుతుంది. తర్వాత 1వ తారీఖు పుష్పగిరి ఊరిలో అక్కడ ఉదయం 10 గంటలకు కామాక్షి వైద్యనాథేశ్వర స్వామి వార్ల కళ్యాణం జరుగుతుంది. అదే రోజు 1వ తారీఖు రాత్రి 8 గంటలకు పుష్పగిరి కొండ మీద లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వార్లకు కళ్యాణం జరుగుతుంది. తరువాత 2వ తేదీ పుష్పగిరి ఊరిలో కామాక్షి వైద్యనాథేశ్వర స్వామి వార్ల రథోత్సవం జరుగుతుంది. అది ఉదయం 10 గంటలకు. తర్వాత మధ్యాహ్నం 3 తర్వాత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వార్లది పుష్పగిరి గ్రామంలో రథోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. తరువాత 4వ తేదీ చివరి రోజు, ఆ రోజు ఇక్కడ ఈ పినాకిని నదీ సంగమములో ఇక్కడ మొత్తం 5 నదులు కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ 4వ తారీఖు త్రిశూల స్నానము అట్లాగే చక్ర స్నానము జరుగుతుంది. కామాక్షి వైద్యనాథేశ్వర స్వామి వార్ల త్రిశూల స్నానము అట్లాగే లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వార్ల చక్ర స్నానము ఇక్కడ నదిలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తాదులెల్లరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు గైకొని వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాం.